హ్మ్. ఇప్పుడు నేను ఒక హిందూ ధర్మంకి సంబంధించింది చెప్పడానికొచ్చా. ఇప్పుడు రెడీ అయిపోండి. నీ మొఖం మీద బొట్లేదు. నువ్వు హిందూ ధర్మం గురించి మాట్లాడుతావు. మనకు మ్యాటర్ అక్కర్లేదు. మనకి ఎంతసేపు అపియరెన్సే కావాలి. కాషాయం కట్టుకొని మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటే గనక అది మీకు అద్భుతం అనమాట. మనం ఇలా మోడర్న్‌గా ఉండి, అరే మోడర్న్‌గా బతకండిరా, దాంతో పాటు ధర్మంగా బతకండి అంటే మాత్రం పాయింట్ ఔట్ చేస్తారు. సర్లే ఎలాగో హేటర్స్ ఎప్పుడూ ఉంటారు కానీ పడి ఏడవడానికి. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇగో తలంటుకోవడానికి వెళ్తున్నాను. ఆ తలంటుకునేటప్పుడు కొన్ని నెగిటివ్ థాట్స్, పనికిమాలిన మూఢనమ్మకాలు కూడా తీసేయాలి మీరు కూడా అని చెప్పేసి వస్తున్నాను. ఈ మధ్య కొంతమంది, ఈ మధ్య కాదులే చాలా కాలంగా తరతరాలుగా కూడా ఉన్నారు కానీ ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైపోవడం వల్ల రకరకాల మూఢనమ్మకాలని జనాల మీద రుద్దడానికి హిందువుల్లో చాలామంది, కొంతమంది గురువుల పేరుతో, కొంతమంది ఏంటి ఏదో రకరకాల పేరుతో వచ్చేస్తున్నారు. బాడోళ్ళు మొగోళ్ళు అందరూ కలిసి అది చేయకూడదు, ఇది చెయ్యాలి, ఇది చేస్తే ఇలా అవుతుంది, అది చేస్తే అలా అవుతుంది. దానికి అసలు ఎక్కడ పురాణాలకు కానీ సైంటిఫికల్ రీజన్స్ కానీ ఎక్కడ అసలు రిలేషన్ కూడా ఉండదు. పనికి మాలిన చెప్తంతా చెప్తూ ఉంటారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గరికపాటి గారు, చాగంటి గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు, లేకపోతే గంగాధర శాస్త్రి గారు, ఇలా ఇంకా కొంతమంది ఉన్నారు పేర్లు. నేను ఎక్కువగా వీళ్ళని బాగా ఫాలో అవుతుంటాను. నాకు అలాగే శ్రీ శ్రీ రవిశంకర్జీ అండ్ సద్గురు వీళ్ళందరినీ కూడా బాగా ఫాలో అవుతుంటాను అనమాట. చాలా ప్రాక్టికల్గా చెప్తారు ఈ జనరేషన్కి ఏం కావాలి, అట్ ద సేమ్ టైం మనం స్పిరిచువల్ కనెక్షన్ ఎట్లా పెట్టుకోవాలి, భగవంతుడితో అనుబంధం ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ చాలా నీట్గా చెప్తారు. పనికి మనం చెప్తా మూఢనమ్మకాలు ఇవన్నీ జనాల మీద అప్లై చేయరు. అట్లా అప్లై చేసే వాళ్ళని జనాలు ఎక్కువ ఫాలో అవుతుంటారు అనమాట. అటు చేస్తే అలా ఉండును, ఇటు చేస్తే ఇలా ఉండును, ఇది చేస్తే మంచి అవుతుంది, ఇంట్లో అది పెట్టుకుంటే అదైతే నీ తలకాయ, నీ శారదం, నీ పెండగొడు, ఫస్ట్ మన ఇల్లు క్లీన్ చేసుకుంటేనే పక్కింటి గురించి మాట్లాడాలి. కానీ కాబట్టి మన హిందువుల్లోనే ఫస్ట్ పనికిమాలిన వ్యవస్థల గురించి మాట్లాడే వాళ్ళను మనము ప్రక్షాళన చేసుకుంటే తర్వాత వేరే వాళ్ళ గురించి మాట్లాడవచ్చు అన్నది నా ఫీలింగ్. అర్థమైందా? సో కాబట్టి కంఫర్ట్గా ఉన్నాయి మాత్రమే నమ్మేసేసి కంఫర్ట్గా లేని అసలు భూమి మీద ఎగ్జిస్టింగే లేవు అని అనుకోకుండా చక్కగా ప్రాక్టికల్గా ఈ జనరేషన్కి పనికొచ్చే ఫాలో అవుతూ ఈ జనరేషన్ చదువులు, ఈ జనరేషన్ ఉద్యోగాలు, ఈ జనరేషన్ డ్రెస్సింగ్ మోడ్రనైజ్డ్గా ఉంటూనే ఎథికల్గా, మోరల్గా, అలాగే స్పిరిచువల్గా, డివోషనల్గా ఎలా ఉండాలో కంటిన్యూ అయిపోండి. ఇదొకటే చెప్తున్నాను. ఇదిగో తలంటు పోసుకోవడానికి వెళ్తున్నా, ఆయిల్ ఎట్టుకొని మీరు కూడా పోసుకొని ఈ నెగిటివ్ థాట్స్, పనికిమాలిన విషయాలన్నీ వదిలేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ